హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఉస్తాద్ భగత్ సింగ్ పై విపరీతమైన ట్రోల్స్ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బెంగళూరులోనే కాదు తెలుగు స్టేట్స్ లో కూడా హైక్స్ తెచ్చుకోబోతున్న టాక్సిక్ సినిమా, 4 గంటల రన్ టైమ్ తో రాబోతున్న ధురంధర్ 2. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. మోహన్ బాబు గారు 90s లో హీరోగా ఆదరగొట్టగా తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ లో కూడా మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ప్యారడైస్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది అండ్ అదే ఆ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇక ఇప్పుడు RX100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో శ్రీనివాస మంగపురం అనే మూవీలో వెంకటయ్య నాయుడు అనే క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది. రెస్పాన్స్ కూడా మంచిగానే వస్తుంది. ఆదర్శ కుటుంబం సినిమా మే కల్లా కంప్లీట్ కానుంది. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా ఆ మంత్ స్టార్ట్ అయ్యేటప్పటికే కంప్లీట్ అవ్వబోతుండగా ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా ఆ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ చేయబోతున్నారు. ఇక జూలైలో అనిల్ రావుపూడి సినిమా కూడా స్టార్ట్ కాబోతుండగా దసరాకి ఆదర్శ కుటుంబాన్ని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. అండ్ సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమా ఎలానో ఉంటుంది. ఏ సినిమాకి టాక్ వచ్చినా 250 కోట్లకి తక్కువ ఏ సినిమా కూడా పెట్టేలా లేదు. గోపిచంద్ సినిమాకి 10 కోట్ల షేర్ వస్తే ఒకప్పుడు ఫ్లాప్ అనేవారు. ఇప్పుడు అదే 10 కోట్ల షేర్ వస్తే సూపర్ హిట్ అని చెప్పుకునే రేంజ్ కి పడిపోయారు గోపిచంద్. ఇప్పుడు సంకల్ప్ రెడ్డి మూవీతో సినిమా తీస్తున్న సంగతి తెలిసింది. ప్రెజెంట్ మూవీ క్లైమాక్స్ వార్ మొన్నటి వరకు షూటింగ్ జరగక ఇప్పుడైతే అది కూడా కంప్లీట్ అయింది. అండ్ ఈ సినిమాలో ఇంటర్వెల్ 20 మినిట్స్ ఫైట్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చిందనే టాక్. ఈ మూవీని కూడా దసరాకే ప్లాన్ చేస్తున్నారు. గోపిచంద్ లాస్ట్ బ్లాక్ బస్టర్ లౌక్యం సినిమా వచ్చింది కూడా దసరాకే. బట్ సినిమా వచ్చి 12 ఏళ్లు దాటిపోయింది. ధురంధర్ 2 పై ప్రెజెంట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొడితే కుంభస్థలమే. ఇక మూవీ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అవగా ఓవరాల్ గా 4 అవర్స్ ఫుటేజ్ అయితే వచ్చింది. సెన్సార్ కూడా 4 అవర్స్ కే చేయించుకున్నారు. బట్ ఫైనల్ రన్ టైం వచ్చేసి 3 గంటల 50 నిమిషాలు కానీ 3 గంటల 40 నిమిషాలు కానీ ఉండొచ్చు. ప్రొడ్యూసర్ల నుంచి ఒత్తిడి కూడా గట్టిగానే ఉందంట. అయినప్పటికీ కూడా డైరెక్టర్ రన్ టైం ని తగ్గించే ప్రసక్తే లేదు అంటూ పార్ట్ 1 కి కూర్చున్నట్టే దీన్ని కూడా కూర్చున్నారు. చూడాలి ఈసారి ఎలా క్లిక్ అవుతుందో. విష్ణు విన్యాసం ప్రెజెంట్ థియేటర్స్ లో ఉండగా మృత్యుంజయ ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ నిన్న జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. జరిగిన కేసులో హీరో చైల్డ్హుడ్ ట్రామాని కూడా లింక్ చేస్తూ ఎడిట్ చేసిన విధానం బాగుంది. అండ్ సినిమాకి సంబంధించిన పోస్టర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. శ్రీ విష్ణు నుంచి కంటెంట్ సినిమాలు కోరుకునే వాళ్ళకి సినిమా ఒక ట్రీట్ లానే కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. నిన్న విజయ్ దేవరకొండ రష్మికల రణబాలి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది విత్ వీడియో. రెస్పాన్స్ అయితే అనుకున్న రేంజ్ లో రాలేదనే చెప్పాలి. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రావడం ఒకటైతే విజయ్ దేవరకొండ రష్మికల ఎక్స్ప్రెషన్స్ పై ట్రోల్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఫస్ట్ లుక్ నుంచే నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ వచ్చింది ఈ సినిమా. ఇక పిక్ ఏదైతే ఉందో బిఫోర్ 90s ఫొటోస్ అన్ని అప్పట్లో అలాగే దిగేవారు. అసలు హీరో క్యారెక్టర్ ఏంటో ఆ సినిమాలో సిచ్యువేషన్ ఏంటో ఏదీ తెలియకుండా ఇప్పటి నుంచే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇక ఈ సాంగ్ ఇప్పటికే 3 మిలియన్ ని అందుకోగా 75,000 లైక్స్ మాత్రమే అందుకుంటూ చాలా అంటే చాలా వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసింది. రీసెంట్ టైంలో టైర్ 3 హీరోలు కూడా ఇంతకంటే బెటర్ రెస్పాన్సే వస్తుంది. స్లోగా టైర్ 2 లో తన పట్టు కోల్పోతున్నారు విజయ్ దేవరకొండ. టాక్సిక్ సినిమాకి హైర్లు గట్టిగానే పడబోతున్నాయి. కర్ణాటకలోనే కాదు తెలుగు స్టేట్స్ లో కూడా వీళ్ళైతే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. తెలుగు స్టేట్స్ లో మల్టీప్లెక్సెస్ లో 100 రూపాయల హైక్, సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయల హైక్ తో అయితే రాబోతున్నారు. సో మినిమం టికెట్ ప్రైస్ మల్టీప్లెక్స్ లోనే 277 వరకు ఉండగా సింగిల్ స్క్రీన్ లో 220 పైనే ఉండబోతుంది. ఇక కర్ణాటక విషయానికి వస్తే రీసెంట్ టైంలో టికెట్ ప్రైజెస్ అక్కడ తగ్గిన సంగతి తెలిసిందే. ఓజీకి ముందు జీవో అయితే మార్చేశారు. ఆ ఇంపాక్ట్ అయితే రాజసాబ్ ఓజీ కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించింది. అండ్ ఇప్పుడు మళ్ళీ టాక్సిక్ కి టికెట్ ప్రైసెస్ అయితే పెంచబోతున్నారు. ఒక బెంగళూరులోనే 1200కి పైగా పెట్టబోతున్నట్టు టాక్. సో అలా రికార్డ్స్ పై కన్నేసింది టాక్సిక్ టీమ్. చూడాలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోకి ఇన్ని ట్రోల్సా? భవదీయుడు భగత్ సింగ్ గా ఉన్నప్పుడు ఉన్న క్రేజ్ ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాక కనిపించలేదా? పవర్ స్టార్ ని ఎవరెలా చూపెట్టినా కూడా హరిశంకర్ మాత్రం నెంబర్ 1 గా చూపిస్తాడు. సినిమా చాలా బాగుంటుందని గుండెలపై చేవేసుకుని ఉండేవారు ఫ్యాన్స్. కట్ చేస్తే మూవీ నుంచి వచ్చిన ఆర్ ఆఫ్ ది ఉస్తాద్ సాంగ్ చాలా ట్రోల్స్ అయితే ఎదుర్కొంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఈ పోస్టర్లు టీజర్లు ప్రీ కంటెంట్ అంతా కూడా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడం కోసం. కానీ ఇప్పుడు మాత్రం పోస్టర్స్ వస్తూనే ఉన్నాయి, ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఒక కామన్ ఆడియన్ ఇలాంటి పోస్టర్లు చూసి సినిమాకి కదలాలంటే కష్టం. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఈ హోలీకి మూవీ నుంచి ఒక సర్ప్రైజ్ కూడా దాచుంచారు. చూడాలి అదంతవరకు క్లిక్ అవుతుందో. సో గైస్ దట్ ఆడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. టాక్సిక్ ధురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.